కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పార్థసారథి కోలాట నృత్య మండలి నిర్వాహకురాలు మధు విజయలక్ష్మి సారథ్యంలో భక్తి గీతాల కార్యక్రమం నాలం శ్రీదేవి భక్త బృందం ఆధ్వర్యంలో శివానందలహరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లావణ్య, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడి సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలిపు నాగమల్లేశ్వరరావు, అరిప్రాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శరన్నవరాత్రులు దసరా సందర్భంగా ఈరోజు అమ్మవారికి దుర్గాష్టమి. ఈరోజు కుంకుమ పూజలు యథావిధిగా 11 రోజులు 9 రోజులు కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి నవవరదక్షిణ, అయ్యవారికి రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా నేను కొత్తగా కలిసి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రామారావుపేట శివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాను. ఆ కార్యక్రమాల్లో ఈరోజు శివానందలహరి నాళం శ్రీదేవి గారి బృందంచే జరిగింది. అలాగే ఈ ప్రజలు రామారావుపేట శివాలయం భక్తులు, సిబ్బంది, అలాగే మా కమిటీ వారు, ఈవో గారు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించి మా అమ్మవారి అనుగ్రహంతో పాటు మా అందరికీ కూడా ఆవిడ అనుగ్రహం ఉండాలని మేము వెళ్ళవెళ్ళలా కోరుకుంటున్నాం. దసరా సందర్భంగా శరన్నవరాత్రి సందర్భంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. ఆ ప్రోగ్రామ్స్కి వేరుగా మేము ప్రసాదం కూడా వితరణ చేస్తున్నాం. ఈవో గారు పులిహార ఇచ్చారు. నెక్స్ట్ మేము రోజుకొక ప్రసాదాల కింద భక్తుల విరాళాలతో వారి వచ్చిన స్పాన్సర్కి ప్రసాదాలు ఇస్తున్నాము. ఈవేళ శివానంద లహరి నాలం శ్రీదేవి గారిచే గానం చేయబడుతుంది.